అందరికీ నమస్తే. మీ అందరి భోజనం అయిందా? నా భోజనం అయితే ఇది ఫిష్ ఫ్రై చేశాను. మరి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఫిష్ ఫ్రైకి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకా నిమ్మరసం ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఫిష్కి బాగా పట్టించాలన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసాను. మసాలా పేస్ట్ అంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బయట కొన్న బాటిల్లాగా ఉంటాయి. అంత హెల్దీ కాదు కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో చాప ముక్కలు వేసుకొని బాగా మసాలా పట్టించేసేయాలి. మసాలా పట్టించిన తర్వాత ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగా అన్నిటికి ముక్కలు బాగా పడుతుంది. ఇలా అన్నీ స్టఫ్ చేసేసుకోవాలి. మసాలా అంతా పట్టించిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు తీసి వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. పెనం మీద పెట్టుకొని ఎన్ని పడతాయో అన్ని పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టొద్దండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈరోజు నా భోజనం వెళ్ళి చూసేద్దామా? బ్రౌన్ రైస్, ఎగ్, టమాటో వంకాయ కర్రీ, ఇంకా గోరుచిక్కుడు తాలింపు, టమాటో పచ్చడి లేకుండా ఒక ముద్ద తినకుండా ఉండలేం కదా. ఇదండి ఈరోజు నా భోజనం. అయితే చూసారు కదా, ఫిష్ అయితే ఇలా క్రంచీగా వస్తుంది మనం ఫ్రై చేసుకున్నది. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది. ఆనియన్స్ పెట్టుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా భోజనం చూసారు కదా, మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.